ఒక్కటే జీవితం స్నేహాలే ఓ వరం కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలు హుషారే స్నేహంలో సంతోషపడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగేనా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే ఇదే ఇదే
నింగిలోని తారలని ఉన్నా నేల కందే దారులే చూస్తున్నా ఎదురుగా నేనున్నా ఎరగవు కాస్తైనా ఒక మనసు తపన చూసైనా ఒడి చేరవేలవోలన అలజడులు బయట పడుతున్నా మౌనంగా ఉన్నా కరిగా ఓ తీపి కలగా మిగిలా ఈనాడు శిలగా ముసిరే నీ ఊహలన్నీ సాక్ష్యాలుగా కరిగా ఓ తీపి కలగా మిగిలా ఈనాడు శిలగా ముసిరే నీ ఊహలన్నీ సాక్ష్యాలుగా చెప్పారా? గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మన 2002 బ్యాచ్ పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా మన ఉపాధ్యాయుని ముందుగా మనందరి తరఫున గౌరవిస్తాం, సత్కరించుకుందాం. ప్రథమంగా మన మూర్తి సార్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ కానీ థ్యాంక్ యూ సార్. ముందుగా బాయ్స్ ఉమా ఉమాకి నేను రావాలి, సార్ని శాల్వాతో సత్కరించాలి. రవికిరణ్ రా, బాలకృష్ణ రండి, అందరూ రండి, మనందరం కలిపి గౌరవించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మన నాకన్య టీచర్ గారి మీద వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రావాలి. Manu claps. Okay, photo lagota. మేడం అలాగే సార్ ప్రభాకర్ సార్ గారు వేదిక మీదకి రావాలి. మన ఫేవరెట్ ఫోటో బాధి
సమాధి. అలాగే రమాదేవి టీచర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిన కూర్చున్నాం. సోపు తీసుకో. తులసిని వెళ్ళు. శారదా పావని అది చీప్ ఏమో చేయబడతాం. అలాగే మా యూత్ సార్ శేఖర్ మాస్టర్ కూర్చున్నాం. ఇప్పటికీ యూజ్ చేశారు. మా అమ్మాయి స్టూడెంట్ కాదు సార్ అని రెండు ఫస్ట్ మూర్తి సార్ గారికి ఇస్తే మాట్లాడతారు మన గురించి. మనందరం ఒకసారి సీట్లో కూర్చుంటే మన సార్లు మన గురించి మాట్లాడతారు. ఇటు వచ్చేద్దాం కదా. ముందుగా మా 2002 బ్యాచ్ గురించి మా సోమర్ స్కూల్లో జరిగిన విషయాలు, ఆ టైంలో జరిగిన విషయాల గురించి మా మూర్తి సార్ గారు మా గురించి కానీ మా బ్యాచ్ గురించి కానీ అక్కడ జరిగిన ఆ టైంలో జరిగిన విషయాల గురించి మా గురించి ఒకసారి సమావేశంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం సార్. కొన్ని మాట్లాడవలసి అందరూ కూడా చదువుకున్నారు, బాగా మంచిగా శ్రద్ధగా చదువుకున్నారు, మార్కులు పెట్టుకున్నారు, అందరూ పాస్ అయ్యారు. చక్కగా అందరికి వెళ్ళిపోయారు. తర్వాత మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసి ఇప్పుడు కూడా ఉద్యోగాలు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. ప్రతి ఒక్కరూ అన్నారు అందరూ కూడా మంచిగా ఆశీర్వాదంతో అందరూ పైకి ఎదిగి చక్కగా ఆయుధాలు కలిసిగలుగుతూ చక్కగా ఉండాలని, మంచిగా భవిష్యత్తులో అందరూ కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ ఇంకా భవిష్యత్తు ఇంకా పెంచుకుంటారని చూసుకుంటూ అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నాను. నేను చేసినప్పుడు క్యాగలైచ్చు పట్టుకోవచ్చు ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే మీ భవిష్యత్తు కొంతమంది ఎవరన్నా కన్వీన్ పడి ఉంటారు, ఎందుకంటే కోరుతున్నారు ఏం చేస్తున్నారు అనుకుంటారు. కానీ ఎందుకు క్యాల్కులేస్తున్నారు, ఎందుకు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు మంచి మార్కులు తెచ్చుకున్నారు, కొంతమంది గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, కొంతమంది ఆ తెచ్చుకుని మీరు అందరూ కూడా భవిష్యత్తులో మంచిగా ఉండాలని నా ఉద్దేశంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మంచి ర్యాంకులు తెచ్చుకుని మంచి చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి మీ పిల్లలను కూడా అలాగే చదివించుకుంటూ చక్కగా ఉండాలని చెప్పి నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా అలా ఉంటారు. అదే వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు భవిష్యత్తు బాగుండకూడదు అనేది కాదు. మేము మొదటి నుంచి అలాగే ఇప్పటి వరకు కూడా అలాగే. కాబట్టి అలాగే మీరు కూడా సంతోషంగా ఉందని చెప్పి నేను అందరినీ కూడా ఆస్వాదిస్తున్నాను. కాబట్టి ఇక్కడికి ఎప్పుడైనా చక్కగా మంచి జాబ్ చేసుకుంటూ మీరు కూడా చక్కగా ఆ జాబ్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎవరితో కూడా పేరు అనిపించుకోకుండా మంచి పేరు తెచ్చుకోండి. అది ముందు నాకు కావాల్సింది. భవిష్యత్తులో కూడా మీరు నేను జాబ్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన బాగా చేస్తున్నారు, ఆయన వల్ల మంచి ఉంది అనేటువంటి పేరు తెచ్చుకోవడానికి చూసుకోవాలి. అదైనా అవినీతికి అక్రమానికి ఏది కూడా మీరు తాగు మాట్లాడి మంచి పేరు ఎప్పుడైతే తెచ్చుకున్నారో భగవంతుడు కూడా మనకు ధర్మాన్ని ఎప్పుడు కూడా ధర్మం తెలుస్తున్నారు అన్నమాట. ఆ ధర్మం అనేది ఎప్పుడు ఇప్పుడు ఉండదు. వాళ్ళైనా లక్షలు సంపాదించేస్తాం అనుకుంటారు, బిల్డింగ్లు కట్టాము, అదేమీ నిలవు. కాబట్టి ఎప్పుడైతే మనం ధర్మంగా సంపాదించుకుంటూ ధర్మంగా పనిచేసుకుంటూ అందరూ కూడా మంచి కావాలనే స్వార్థాన్ని చూసుకోకుండా అవినీతిని చూసుకోకుండా మనం చేస్తే అది ఎప్పుడు కూడా మనకు పేరు అనేది ఉంటుంది.
కాబట్టి అట్లాగే మీరు అందరూ మీ పిల్లలు కూడా చక్కగా చదివించుకుంటూ వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలుగా చేసుకుంటారని చెప్పి చదువుతూ మీ అందరికీ కూడా వచ్చినందుకు మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పిన క్రమశిక్షణ, మీరు చెప్పిన వీటితోనే మేము ఇప్పుడు దాకా ఈ స్టేజ్లో ఉన్నాం సార్. అంతా వెల్ సెటిల్డ్గా ఎవరికారు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అంతా వెల్ సెటిల్డ్, ఎంత క్రమశిక్షణతోనే ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు చెప్పిన మాటలను మేము గౌరవిస్తూ పాటిస్తూ సూచన తప్పకుండా పాటిస్తాం సార్. అలాగే ఇప్పుడు మాకైనా టీచర్ గారి మాట్లాడమని వేదికను అలంకరించినటువంటి సార్ గారికి, అలాగే రామాదేవి మేడం, ప్రభాకర్ సార్, మీ అందరికీ నమస్కారం. ప్రియమైన విద్యార్థులారా, అలాగే మీతో వచ్చిన మీ మెటల్ హాల్స్, మీ పిల్లలు అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు చాలా సుదీరం అన్నమాట. చాలామంది మళ్ళీ ఇలా పూర్వ విద్యార్థులందరినీ కూడా చూడగలుగుతున్నాం. మేమైతే అలాగే ఉన్నాం మారకుండా, కానీ మీలో చాలా చేంజెస్ వచ్చినాయి కదా. అందుకే కొంతమందిని గుర్తుపట్టగలిగాం, కొంతమందిని గుర్తుపట్టలేకపోయాం. ఒకవేళ గుర్తుపట్టలేక ఏమన్నా పలకరించకపోతే సారీ దానికి అంతేనంటారా? ఓకే, ఇంతకుముందు కూడా 2-3 సార్లు కలిసాను నేను బ్యాచ్ అవుతుంది. ఇంకా కొత్తగా ఇప్పుడు ఒక 4-5 యాడ్ అయినట్టు అనేది చేయలేదు. నాకు వేరే ఫంక్షన్ ఉంది, వాడు వెళ్ళిపోవాలి హడావుడిలో ఉన్నాను నేను. అంటే అది కొంచెం ఇంపార్టెంట్ ఫంక్షన్, ఇది ఎర్లీగా అయిపోద్దని ఇక్కడికి వచ్చాను. తొందరగా వెళ్ళిపోతాను, దానికి ఏం అనుకోవద్దు. మీరు మాత్రం చక్కగా సాయంత్రం దాకా బాగా ఎంజాయ్ చేయండి. మీకు మరింత మంచి భవిష్యత్తు ఉండాలని, అట్లాగే మీ పిల్లలు కూడా బాగా ఎదిగి మీకంటే ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీ వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చారు. తర్వాత మన ప్రభాకర్ మాస్టర్ గారిని మాట్లాడడానికి కూర్చున్నాం. వేదికను అలంకరించిన మూర్తి సార్ గారికి, నాకన్య టీచర్ గారికి, రామాదేవి టీచర్ గారికి, అలాగే శేఖర్ గారికి, వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు. అలాగే మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా పూర్వ విద్యార్థులు అనే కన్నా ఆత్మీయులు, ఇంకా బాగుంది. ఆత్మీయ విద్యార్థులు చాలా చక్కటి మాట. ఎందుకంటే 4 సార్లు మమ్మల్ని సత్కరించడం జరిగింది. యాక్చువల్గా నేను ఈరోజు వరంగల్ వెళ్ళాలని చెప్పి అనుకున్నాను. మా పాప అక్కడ ఉంది, చూడటానికి సండే సెలవు కదా రమ్మని చెప్పానంటే నేను వెళ్దాం అనుకుంటే మొన్న రామరాజు, అలాగే అలాగే మళ్ళీ ఈ ముగ్గురు వచ్చి సార్ అంటే నేను దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నా. ఈ బ్యాచ్ ప్రత్యేకత ఈ బ్యాచ్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 2000వ సంవత్సరంలో నేను స్టడీ అవర్స్కి వచ్చే మీకన్నా సీనియర్స్ ఉన్నారు, శ్రీధర్ వాళ్ళు బ్యాచ్. అప్పుడు ఎంటర్ అయ్యాను. మీరు 9th క్లాస్లో ఉంటుండగా అప్పుడు మీకు స్టడీ అవర్స్కి వచ్చేవాడు. తర్వాత రెగ్యులర్గా రావడం జరిగింది. అయితే మీ బ్యాచ్కి ఎక్కువ స్టడీ అవర్స్కి ఎక్కువ ఉండేవాడు అన్నమాట. పొద్దున సాయంత్రం నైట్ స్టడీ అవర్స్ కూడా నేనే ఉండేవాడిని. అదే అభిమానం కాబట్టి. ఓకే, అయితే ఇక్కడ కొన్ని విషయాలు నేను మీతో ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండేది, నాకు పిల్లలతో ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండేది అనమాట. అందరితో కూడా సేమ్ ఇంట్రాక్షన్ ఉండేది. అలాంటి పరిస్థితిలో కొన్ని అనుభవాల్ని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పాలి. ఈ మెహర్ గాయత్రి కానీ శాంతి, గిరీష, సరస్వతి చెప్పారు కూడా ఎంత అల్లరి చేసేవాళ్ళో అంత బాగా చదివేవాళ్ళు. ఈ బ్యాచ్ చక్కగా చదివేవాడండి అందరూ కూడా. తులసి అయితే చక్కగా తులసి కానీ శ్రీవల్లి స్కూల్ వచ్చేది కానీ బాగా చదివేది. మన లీలా అలాగే బందరకోట కదమ్మా కిరకల్దండి, అంజనా ఉండేది. వీళ్ళందరూ కూడా చాలా బాగా చదివేవాళ్ళు. అట్ ద సేమ్ టైం అల్లరి కూడా అట్టగా చేసేవాడు. ఎంత అల్లరి చేసేవాడు అంటే
ఒకసారి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది పైన. నేను రమాదేవి టీచర్ గారు ఇన్విజిలేషన్ 40 మంది పిల్లలండి, పెద్ద బ్యాచ్. సోషల్ ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్. అసలు పేపర్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది, అది ఎగ్జామా సూచనార్థ పోటీలా? అసలు సూచనార్థ పోటీలా అన్నమాట. ఎవరు అసలు రాసిన వచ్చినే మళ్ళీ రాసినేమో అనిపించింది. ఆ కంగారులో దొరికింది ఏం దొరికేది రాసింది. అంత బాగా అలరా చేసేవాడు. అలాగే మెహర్ గాయత్రి ఒకసారి ఏదో పండగ రోజున క్లాస్ పెట్టింది మేడం గారు, బుజ్జి మేడం గారు. పెడితే 8:30కి అదే 9:30కి ఎప్పుడో క్లాస్ అన్నారు. అయితే మూర్తి మాస్టర్ క్లాస్. అయితే మూర్తి గారిని అడగాలి, ఏమని అడగాలి అని తెలియక గాయత్రి ఏముందంటే, సార్ మామగారు బెందగడ పూజ చేసేస్తారంటే. మామగారు ఎవరు? అదే సార్ మీ విశేష సార్. రైట్, ఏదండి మామగారు 45. అప్పుడే అలా చక్కగా మంచి బ్యాచ్. అలాగే ఒక అమ్మాయి హైట్గా ఉండేది, మాధవి అనే అమ్మాయి ఉండేది. ఇప్పుడు బహుశా ఎక్స్పైర్ అయినట్టుంది మాధవి. అలాగే మంచి బాయ్స్తో అయితే ఇంకా చెప్పాల్సిన రామరాజు కానీ, తర్వాత బాలకృష్ణ, ఉమామహేష్, వీళ్ళందరూ కూడా. మా ఉమామహేష్ అయితే ఎప్పుడు క్రికెట్ ఏంటి, నేను లోపల అక్కడ ఉండేవాడు కానీ లేటెస్ట్ స్కోర్ తెలిసిపోయారు నాకు. ఇండియా గెలిచేటట్టుందా? ఒక నిమిషం అండి, వినండి, క్లోజ్ చేస్తాను. మీరు ఇబ్బంది పెడుతున్నారని నేను చెప్పాల్సింది ఎంతైనా సరే చెప్పేస్తాను, ఆగేది లేదు. ఓకే, ఈ బ్యాచ్తో ప్రత్యేకమైన అనుబంధం ఉందండి. ఎందుకంటే అందరూ చదివే పిల్లలు. మన డాక్టర్ శారదా గారు, మరి కీర్తి ఒకటండి, అందరూ కూడా చదివే పిల్లలు, యాజ్ వెల్ యాజ్ అల్లరి చేసే పిల్లలు. ఆ మెహర్ గాయత్రి సైకిల్ వేసిన మరో మన దూసుకొచ్చేసేది అనమాట. చదువు కూడా అలా చదివేవాడు, బాగా చదివేవాడు, అల్లరి చేసేవాడు. చదివేవాడు. ఓకే, అయితే ఈ సందర్భంగా బుజ్జి మేడం గారిని ఒక్కసారి జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే ఆవిడ ఏమనేవాళ్ళు అంటే, మన దగ్గరికి వాళ్ళు కట్టినటువంటి రూపాయి సంగతి ఎలా ఉన్నా సరే మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలండి. మనం ఇచ్చే ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళకి భవిష్యత్తులో అది వాళ్ళకి ఉపయోగపడాలి అన్న తాపత్రయంతో ఎప్పుడు కూడా ఆవిడ అహర్నిశలు ప్రయత్నం చేసేది. అది మాత్రం డ్యామ్ ష్యూర్ అండి. ఖచ్చితంగా 100% పిల్లలకి న్యాయం చేయాలని ఆవిడ ఎప్పుడు కూడా చూస్తూ ఉండేది. పొద్దున్నే 8:30 ఆ టైంలో కరాటే రాగానే బుట్టాలు సంచేసుకుని దిగుతూ ఉండేవి. ముందు తీసుకెళ్ళేవాళ్ళు. ఉమామహేష్ మొత్తానికి ఎవరో కవర్ చేసేవాడు. సాంబార్ నేను కవర్ చేసేవాడు. ఆ బుట్టాదండ పట్టుకుని కిందకి దిగి రాగానే ఎవడు దొరుకుతాండి గుడ్ హార్ట్ అని నన్ను క్యారేజ్. అంటే ఎక్కడక్కడ సెట్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో ఆ టైంకి ఎవరైతే దొరుకుతారో వాళ్ళని గట్టిగా క్యాకరేజ్ చేసి మామూలుగా గట్టిగా అది చేస్తే మిగతా వాళ్ళందరూ అలర్ట్ అయిపోయారు. బుజ్జి మేడం అని అలర్ట్ అయిపోయేవాడు. ఆవిడ వెనకాల చెయ్యిలా పెట్టుకుని 4 రౌండ్లు అటు ఇటు తిరిగేవాడు, కాళ్ళు ఎప్పుడు వచ్చేంతవరకు. అది ఆవిడ 2 రకాలుగా ఉపయోగపడేది, వాకింగ్, పిల్లల్ని క్లాసుల్ని అలర్ట్ చేయడానికి అలా ఉపయోగించుకునేది. ఏదైనా ఒక 20 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ తిరిగిన తర్వాత అప్పుడు వెళ్ళి క్లాసులో కూర్చునేది, సీట్లో కూర్చుని ఇక అప్పుడు ఆవిడ చూస్తూ ఉండేవాడు. కాఫీ తాగుతూ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎవరేం చేస్తున్నారు అన్నీ కూడా చిన్న చిన్న విషయాలు కూడా ఆవిడ అబ్జర్వ్ చేస్తూ ఉండేదండి. నాతో చెప్పిన విషయం ఏంటంటే, నేను ఏదన్నా మర్చిపోతానేమో అని చెప్పి నా పక్కనే ఒక బుక్ పెట్టుకుంటానండి. నాకు గుర్తొచ్చినట్టు రాసేసుకుంటా.
పడుకున్నప్పుడు ఏదన్నా రేపొద్దున ఈ విషయం పిల్లలతో చెప్పాలి, ఈ విషయం గురించి పిల్లలకు మంచి విషయం గురించి ఏదన్నా ఉంటే కనుక అది మర్చిపోతానేమో అని చెప్పి వెంటనే బుక్ నోట్ చేసుకునేవాడు. దాన్ని మరుసటి రోజు ఆవిడ రాసుకున్న విషయాలన్నీ కూడా మరుసటి రోజు ఇంప్లిమెంట్ చేసేవాడు. అలాగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఆ రోజు ఆవిడ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. యాజ్ వెల్ యాజ్ మీరు కూడా ఏదైతే ఆవిడ కోరుకుందో దానిని మీ పేరెంట్స్ యొక్క అభిలాషను కూడా మీరు తీసుకుని ప్రతి వాళ్ళు కూడా చక్కగా చదివారు. బాగా మంచి బ్యాచ్, తెలుగు మీడియం బ్యాచే కానీ బాగా అల్లరి చేసేవాళ్ళు, చదివేవాళ్ళు, అన్నింటిలో ముందుండేవాళ్ళు. అలాంటి మంచి బ్యాచ్ ఈరోజు కొంతమందిని అంతకుముందు 4-5 సార్లు 3-4 సార్లు కలిసినప్పుడు కూడా కొంతమంది సరస్వతి కానీ, మెహర్ గాయత్రి, తర్వాత ఆసియా, వీళ్ళు తులసిని, వీళ్ళందరినీ కలవటం ఇదే ఫస్ట్ టైం. వాళ్ళ పిల్లలతో కూడా కలవటం చాలా మంచిది. చాలా చక్కటి బ్యాచ్ అమ్మా. మీ పేరెంట్స్ అందరూ, మీ పిల్లలకు చెప్తున్నాం, మీ పేరెంట్స్ అందరూ కూడా చక్కటి విద్యార్థులుగా మా దగ్గర పెరిగారు. అందుకనే 4 సార్లు వాడు మర్చిపోలేదు కాబట్టి 4 సార్లు వాడు మమ్మల్ని ఆనర్ చేశారు. గుర్తు పెట్టుకుని పిలిచి ఇంటికి వచ్చి లేదా ఫోన్ చేసి రమ్మని చెప్పి ఆహ్వానించి మమ్మల్ని సత్కరించడం జరిగింది. ఓ సంఘటన చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మన దేశంలో అత్యధిక విలువైనటువంటి కోహినూర్ డైమండ్ ఉంది కదండి. ఆ కోహినూర్ డైమండ్ని నాదర్షా కాలంలో అది తీసుకెళ్ళిపోయారు. పంజాబ్ని పరిపాలిస్తున్నటువంటి యువరాజు ఉన్నటువంటి కాలంలో దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆ రాజుగారు ఏం చేశారంటే, ఆ యువరాజు అనమాట, అతనికి జస్ట్ 13 ఇయర్స్ ఆ టైంలో ఆ డైమండ్ని ఏం చేశారంటే బ్రిటిష్ రాణికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు బకింగ్హామ్ ప్యాలెస్లో తీసుకెళ్ళిపోయి అక్కడ ఉంచడం జరిగింది. అయితే చాలా సంవత్సరాల తర్వాత అతనికి ఎప్పుడైతే మెచ్యూరిటీ వచ్చిందో, మైనారిటీ తీరిపోయిన తర్వాత మెచ్యూరిటీ వచ్చిందో, అప్పుడు ఒకసారి ఇంగ్లాండ్ వెళ్తాడు. వెళ్ళి బకింగ్హామ్ ప్యాలెస్కి వెళ్ళి ఆమెతో చెప్తాడు అనమాట, ఒకసారి నేను ఆ కోహినూర్ డైమండ్ చూడాలండి, ఒకసారి నాకు అనుమతి ఇవ్వండి అంటే ఆ బకింగ్హామ్ ప్యాలెస్కి తీసుకుని వెళ్తే అప్పుడు ఆ డైమండ్ని అతను తీసుకుని ఒక కిటికీ దగ్గరికి వెళ్ళి లైటింగ్లో దాన్ని చూసి ఏమనంటాడంటే, అమ్మా ఆ రోజు నాకు సరైన అవగాహన లేదు. అప్పుడు నేను ఇచ్చేటువంటి ఆ డైమండ్ మీకు ప్రజెంట్ చేసినప్పుడు సరైన అవగాహన లేదు. దాని వాల్యూ ఎంత, దాని యొక్క వర్త్ ఎంత అనేది ఆ రోజుల్లో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను కంప్లీట్గా దాని యొక్క విలువ, దాని యొక్క అంత టోటల్ దాని యొక్క మహిమ అంతా కూడా తెలుసుకుని నా యొక్క పూర్తి విల్లింగ్ హార్ట్తో ఇది మీకు ప్రజెంటేషన్ ఇస్తున్నానని చెప్పని చెప్పడం జరిగిందంట. అలాగే మీరు కూడా ఆ రోజున చదివారు, అయిపోయింది, ఆ సంవత్సరం అయిపోయింది, ఎక్కడో అక్కడ స్కాటర్ అయిపోయారు. కానీ మరలా 2వసారి, 3వసారి, 4వసారి, ఇది 4వసారి బహుశా ఆ విధంగా మాటిమాటికి మీరు ఆ యువరాజు ఏదైతే పూర్ణమైనటువంటి ఆ గ్రాటిట్యూడ్తో దాన్ని ఇవ్వటం జరిగిందో, అలాగే మీరు కూడా అలాంటి మనసుతో ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మీరు ఈ విధంగా హానర్ చేయడం, ఈ విధంగా గ్యాదర్ అవ్వడం, మమ్మల్ని పిలవటం, మరి మీ అందరూ కూడా వెల్ సెటిల్డ్ అవ్వటం, మరి ఫ్యామిలీస్ పరంగా కానీ కొంతమంది ఆడపిల్లలు మ్యారేజ్ చేసుకుని కొంతమంది జాబ్స్ చేస్తున్నారు, కొంతమంది సెటిల్ అయ్యి చక్కటి ఫ్యామిలీస్ కట్టుకున్నారు. మన ఉషాని అడిగాను, ఏం చేస్తున్నామంటే నా భుజాలు మోసి ఫ్యామిలీ బాధ్యతలు మోసి అలసిపోతున్నానండి. శమన్నాలు కొంతమంది ఏమన్నారంటే, నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటంటే నేను ఏదైతే నిక్నేమ్స్ పెట్టానో ఆ పేరు ఇప్పుడు కూడా ఉన్నాయని చెప్పాను. ఆడు కూడా ఉండేవాడు అప్పుడు, అది సీనియర్ బ్యాచ్ తిలక్ ఎవరు పేరు, ఆడు చూపు అంతా కూడా జంగిరిగిరిలా ఈడేవాడు జంగిరిగిరి జగన్నాథం అనే ఉండే ఆ పేరు అతనికి. కొంతమంది అంటే జస్ట్ ఫన్ కోసం చెప్తాను, మీరేమి అనుకోవద్దు. అలాగే మా వాళ్ళని కూడా అలాగే పిలిచేవాడిని. ఏదైనప్పుడు కూడా మరి నేను ఎన్నోసార్లు బాధించినప్పటికీ, ఏం చేసినప్పటికి కూడా మీరు నాడు చెప్పారు కొడతాం కూడా అలాగే కొట్టేవాడు అని చెప్పాను అనేవాడు. మనకి ఉమామహేశ్వర గారు లేకపోవడం కూడా చాలా విచారం అండి. ఆయన ఉంటే కనుక ఇంకొక జోష్ ఇంకో రకంగా ఉండేది. ఆయన ఏదైనా సరే
ఎప్పుడైందో బుక్ తీసుకుని మనమే వెళ్ళిపోవాలి. జరగబోయేదిగా చెప్పాము కదా. అంటే అది చెప్తా. ఆయన ఏంటంటే బుక్ అప్ చెప్తున్నట్టు వచ్చేవాడు, ఆయన ఎక్కడో ఆలోచించుకునేవాడు. మనమే అప్ చెప్పేసినట్టు మన ఉమామహేశ్వరులు అంటే మధ్యలో దూకేస్తూ ఉండేవాడు. మొదలు వచ్చేవాడు అప్ చెప్పేసి సార్ చూడలేదని చెప్పి మొదట్లో అదే మొదట్లో చివరిలో పట్టుకుని మధ్యలో అయిపోయిందనే బుక్ తీసుకెళ్ళి ఆయనేమో అని అంటా ఉండేవాడు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆయన ఏది తెలిసినా తెలియకపోయినా సరే నోటుకు వచ్చినట్టు చెప్పేసేవాడు. అంటే గస్ చేసి చెప్పేసేవాడు. ఆయన గస్ చేసి చెప్పేవాడు అనమాట. ఒకసారి మినిస్టర్ గారి ప్రోగ్రాం జరిగింది, మీరు ఉన్నప్పుడైనా తర్వాత అనుకుంటా. మేడం గారు మాస్టర్ పెదబాబు గారిని పిలిచి జెండా ఎగరేసే కార్యక్రమం పెట్టుకున్నామండి. ఈ మరి వర్షం వస్తే భయం ఉందండి. అసలు ఏంటంటే ఆయన అప్పుడు కూడా మేడం గారు నేను ఇప్పుడే రాడార్ ఆఫీస్కి ఫోన్ చేశానండి, అసలు మన ప్రోగ్రాం అయ్యేంత వరకు కూడా ఒక్క సుఖ కూడా వర్షం రాదంటండి. మన ప్రోగ్రాం అయిపోతుంగానే అసలు కుండపోత వర్షం పడుతుందండి. అంటే రాడార్ ఆఫీస్ వాళ్ళకి మనకి ప్రోగ్రాం ఎప్పుడు అయిపోతుందో తెలుసు. అలా ఆయన ప్రిడిక్షన్స్ చెప్పేవాడు అనమాట. ఏదో చెప్పేసేవాడు, కరెక్ట్గా చెప్పేసేవాడు. ఆయనకి ఆస్ట్రాలజీ ఉంది, బహుశా అలా చెప్పేవాడేమో కానీ ఏదో చెప్పేసాడు. నేర గాయత్రి అంది, ఏంటి సార్ మీరు పద్దాక ఒకసారి అంది, ఏంటి సార్ మీరు నాకు తెలియదు అంటారండి. ఉమామహేశ్వర గారు చూడండి ఏదో చెప్పేస్తారు, అలా చెప్పండి. అట్లా మంచి బ్యాచ్, మంచి విద్యార్థులు అందరూ కూడా చక్కగా సెటిల్ అయ్యారు. అలాగే మీ ఫ్యూచర్ అంతా కూడా ఆ విధంగానే ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని, అలాగే మీ పిల్లలు వాళ్ళందరూ కూడా మంచి ఫ్యూచర్ ఇచ్చేటువంటి పేరెంట్స్గా అవుతారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 23 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు మళ్ళీ మాకు వచ్చేసి అప్పుడు జరిగిన విషయాలు మీతో ఉంది కాబట్టి మాకు అప్పుడు జరిగిన విషయాలు అందరికీ బాగా చెప్పారు సార్. తర్వాత రమాదేవి టీచర్ గారు మాట్లాడుతుంది కొంచెం. సార్ గారికి అప్పుడు చూసిన చిన్నపిల్లలు ఇప్పుడు ఎంత ప్రయోజకులు అయ్యారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా భగవంతుడు మీకు మంచి ఆయుష్, మంచి సంపద, ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అలాగే మన ఫ్రెండ్స్ ఇంటరాక్ట్ అయ్యి మన సార్ల గురించి, మన స్కూల్ గురించి, మన అప్పుడు జరిగిన విషయాల గురించి ఒక్కొక్కరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ లేడీస్ని స్టార్ట్ చేయాలి. గాయత్రి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అక్కడంటే మాటలు రావేమో సార్. నాకు మూర్తి సార్తో జరిగింది ఒకటి సన్నివేశం నాకు గుర్తొచ్చింది. మనకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అనమాట. సో అందరూ ప్రిపేర్ అవుతున్నారు. నేను ఆ రోజు రాలేదు. అయితే చాలా కోపంగా ఉన్నాను నేను ఎందుకు రాలేదని చెప్పి. ఇంకా అప్పుడు నాకు ఏం చెప్పాలో తెలియకపోయినా మా తాతయ్య చనిపోయారని ఎక్స్పైర్ అందుకని చెప్పి నేను రాలేదు అని నేను చెప్పాను. చెప్తా వస్తావు. నీ వల్లనే దొరికిపోయేది. అయితే ఆ రోజు సాంబగారు ఏం చేశాడు, నిజంగా తాతయ్య ఏం చనిపోలేదు అది నేను అబద్ధం చెప్పి నన్ను ఇరికిచ్చేసాడు. సార్ నన్ను అప్పుడు కొట్టారు కూడా. ఇంకెప్పుడు ఎవరికైనా నేను లేపలేదు. నెక్స్ట్ వచ్చి ప్రభాకర్ సార్ గురించి చెప్పాలంటే నిజంగా లైఫ్లో ఆ సార్ గురించి అయితే మర్చిపోలేము. చాలా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి నిజంగా. ఎగ్జామ్స్ అలా ఒకరికొకరు అలా కాపీ చేయటం, రాయటం, దాంట్లో నువ్వు కూడా ముందుండే. ఈ ఒకటి కాదు చాలా ఉంది ఆ సార్తో మెమరబుల్ అయితే. సో ఇంకా నేను అందరినీ కలవాలని చెప్పి పర్టికులర్గా హైదరాబాద్ నుంచి కంపల్సరీ వచ్చాను. ఈ 3 years ఎందుకు మిస్ అయినా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ నిజంగా మళ్ళీ వస్తే. ఇవాళ రాను చాలా వరకు మిస్ అయిపోయినట్టే. ఇంకా రమాదేవి టీచర్ అయితే సోషల్లో అయితే సబ్జెక్ట్స్ అసలు ఒక పెద్ద స్టోరీ లాగా రాసావు. ఉషా లేదు అసలు అది ఆ బుక్ లో కూడా లేదు. ఏంటి మీరు ఏం రాశారు? అదే
అయితే ఏం రాయాలో తెలియలేదు మేడం, మేము స్టోరీ రాసామంటే సరే పట్టండి మీరే చెప్పి మా నాన్నకు మాకు కొట్టించేసారు. శేఖర్ సార్ అయితే ఇంకా యూత్ఫుల్ సార్, నిజంగానే ఆయనతో అలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, డిఫరెంట్ క్వశ్చన్స్ వేసేవాళ్ళు. అది వాళ్ళు ఆ సార్ లైఫ్ ఎంత టన్నేగా అయితే సార్ రిక్వెస్ట్, మాకు ఆన్లైన్ క్లాస్ లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తారు కనీసం మేము మా పిల్లలకి చెప్పుకుంటాం. ఏ సార్ ఓకేనా? ఒక గ్రూప్ క్రియేట్ చేసి మాకు కనీసం చెప్తే మా పిల్లలకి మేము ఇంకా హైయర్ క్లాసెస్ లో చెప్పుకోగలుగుతాం. నాకు రమాదేవి మేడంతో అనుభవం ఏంటంటే, ఒకసారి మేమంతా ఆవిడ క్లాస్ చెప్తుంటే ఒక స్టోరీ చెప్తున్నారు, మాకు ఇంట్రెస్ట్ లేక నేను సరస్వతి మేమంతా ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సినిమా పేరుని రాసుకుంటూ ఉండేవాళ్ళం, ఒక అక్షరం మీద లెటర్స్ రాసుకుంటూ ఉండేవాళ్ళం. ఆమె తను ఒకటి చెప్పి నేను ఒకటి చెప్పేది. తర్వాత అప్పుడు మనసు పడ్డాను కానీ అని నేను గట్టిగా అంటే సడన్గా అటాక్ అయ్యింది అనమాట అని చెప్తే, తర్వాత మనసు పడ్డేది కానీ ముందు రాయి అది వాటికి నేను మర్చిపోలేదు. మూర్తి సార్ అంటే ఎప్పుడు ఉషా లేచి బొడ్డు మాట సంచేయి ఫస్ట్ అనేవాళ్ళు. ఇన్ని పెట్టారు, ఎప్పుడు నేనే ఈయన కంట్లో పడుతూ ఉంటాను అంటే పాపం సరస్వతి కొంచెం హెల్ప్ చేసేది, కొంచెం అట్లా బయటపడిపోయేదాన్ని. ఇంకా ప్రభాకర్ సార్ అయితే వచ్చారా వీని పెట్టండి, ఇంకా సంచిలో నుంచి బ్యాగ్లో నుంచి తీయండి, ఉసిరికాయలు తీసి ఉప్పు కారం ఒకరు తెస్తారు. ఈసారి ఉప్పు ఎవరు తెచ్చారు, కారం ఎవరు తెచ్చారు, ముంచుకుంటూ తింటాం, చదువు లేదు ఏమీ లేదు. అంటే మా ఆయనతోటి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. చదువు లేకపోయినా కొంచెం అలా గట్టెక్కాం, ఏదో పర్లే అంత కాకపోయినా బాగానే చదివాం. ఇంకా సార్ తోటి, శేఖర్ సార్ తోటి అంటే ఇట్లాగే ఆయనకి ఎప్పుడు బాయ్స్ అంటేనే ఇష్టం, మేమంతా పెద్ద పట్టించుకోరు అనే దాంట్లోనే ఉన్నాం అనమాట. అంతే. అవునవునవును ఆయన గురించా? ఒకసారి ఉమామహేశ్వర సార్, మీకు ఒక విషయం తెలుసా, మనిషి చనిపోయిన తర్వాత కూడా గోర్లు పెరుగుతూ ఉంటాయి, ఆ విషయం తెలుసా మీకు? ఏంటి మనిషి చచ్చిపోతే గోర్లు పెరుగుతాయా సార్? తెలియదా మీకు? ఇలాంటి ఎన్ని ఉన్నాయి, మీరు చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అన్నారు. అప్పుడు అర్థమైంది, ఓహో మీకు ఏం తెలియదు అన్న విషయం మాకు అర్థమైంది. థ్యాంక్ యూ. హాయ్ ఎవరీవన్, నా పేరు కీర్తి, నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను. నేను 8th లో వచ్చాను మీ అందరితో కలిసి ఇక్కడికి. నిజంగానే పగల కొట్టించడం ఏంటి అసలు? నా బుక్స్ దొబ్బేసేవాళ్ళు, నన్ను బీభత్సంగా ఏడిపించేవాళ్ళు. చెత్త బ్యాచ్ అంటే చెత్త బ్యాచ్ మీరు అందరూ. వాళ్ళని మనం గర్ల్స్ అక్కడ గర్ల్స్ అక్కడ చేసేది, బాయ్స్ కాదు. నిజం, నా థింగ్స్ ని ఏడిపించడంలో అదిగో హీఈస్ ద హెడ్. ఆ సాంబా అందరికి హెల్ప్ చేసేవాడు, మిగతా బ్యాచ్ అందరూ హెల్ప్ చేసి మొత్తానికి ఏడిపించేవాళ్ళు. ఎనీవేస్, సైలెన్స్ గురించి సాంబారే మాట్లాడాలి, ఇంకెవ్వరూ కూడా మాట్లాడలేరు. కానీ నిజంగానే గాయత్రి చెప్పినట్టు ఇట్స్ అ వెరీ మెమరబుల్ మూమెంట్. నేను కూడా దిస్ ద ఫస్ట్ టైం మీట్ అవ్వడం. లాస్ట్ 3 times నాకు వేరే కమిట్మెంట్స్తో మిస్ అయ్యాను, కానీ నిజంగానే మిస్ అయ్యాము అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ వెరీ హ్యాపీ టు సీ ఆసియా ఎస్పెషల్లీ. ఎందుకో తెలీదు నాకు నీ పేరు, నువ్వు మళ్ళీ అంటే ఓన్లీ 2 years నువ్వు మాతో ఉన్నా కూడా నీ పేరు చాలా స్ట్రాంగ్ నా మైండ్లో ఉంది. నా స్కూల్ బ్యాచ్ అంటే ఫస్ట్ ఇలా గుర్తొచ్చే పేర్లో ఆసియా ఈజ్ ఫస్ట్ నేమ్. సో అలా మిమ్మల్ని ఫస్ట్ నెంబర్ ఎందుకో తెలీదు. నేను సోమ స్కూల్లో ఎంటర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ తను. సో అట్లా తను వెరీ స్ట్రాంగ్ మెమరీ అనమాట తనతో. అండ్ ఐ మిస్ దేవి టుడే. ఇవాళ రావాలి అనుకోకుండా వేరే కమిట్మెంట్లో మిస్ అయింది. సో ఇప్పుడు అదే అనుకుంటున్నా, మీ అందరినీ కలిసినది చాలా వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ థ్యాంక్ యూ ఇలా గ్యాదరింగ్ని అరేంజ్ చేస్తున్న అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. అండ్ ప్రెసెంట్ హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. గాయత్రి తిరుమల శెట్టి. గాయత్రి స్కూల్లో అయితే మాత్రం ఫుల్ పోటీ పడిపోయి చదివే వాళ్ళం.
ప్రీ ఫైనల్ 10th ప్రీ ఫైనల్స్ ముందు ఎవరు ఎన్ని సబ్జెక్ట్స్ ఎన్ని రివిజన్ చేసేవాళ్ళమా అని చదివి ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నాకు హానెస్ట్గా చెప్తున్నాను, నాకు సగం మంది పేర్లు గుర్తులేవు నిజంగా. అందుకని ఏమనుకోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆసియా. ఆసియా ఖండం ఉన్నంత వరకు ఆసియా గుర్తుంటుంది. నేను 7th దాకా చదివాను, తర్వాత 9th వెళ్ళిపోయాను. అందుకని మీ అందరినీ మిస్ అయ్యా. కానీ ఆ స్వీట్ మెమరీస్ అన్నీ అలా ఉన్నాయి. ఎన్నిసార్లు నాకు కళ్ళు వచ్చారో మీరు. 10th తర్వాత నన్ను ఆపేశారు, స్టడీ ఆపేశారు కాబట్టి అసలు ఆ మెమరీస్ అలా ఉండిపోయి. అసలు ఎన్నిసార్లు నాకు కళ్ళు వచ్చారో, స్కూల్కి వెళ్ళినట్టు ఆడుతున్నట్టు నేను చేసిన అల్లరి అదే. ఇదిగో గాయత్రి వాళ్ళకి ఎన్నిసార్లు వెళ్ళేవాడు, దానికి నేను గుర్తులేదు. గాయత్రి, శివ, రాధిక మేము ఒక బ్యాచ్, ఒక బ్యాచ్. ఇక్కడ మళ్ళీ అందరితో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇలాగే కలవాలని కోరుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ అందరూ నాకు, అంటే నేను ఎల్కేజీ నుంచి అక్కడే చదువుకున్నాను, సో అందరూ గుర్తుంటారు. ఫస్ట్ ఆసియా, నాకు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి కూడా బాగా ఫ్రెండ్స్. లీలావాణి అందరూ ఆల్మోస్ట్. గాయత్రి అయితే నాకు ఇప్పుడు ఇంత బాగా చెడు ఉండేది, వెనకాల కూర్చుని లాగేసేది జుట్టు మొత్తం. వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్తుండే వాళ్ళం. అయితే స్కూల్ గురించి నేను మెయిన్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అంటే మా అబ్బాయికి ఇప్పుడు బేసిక్స్ నేర్పిస్తుంటే నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఓన్లీ ఆఫ్ సోము హై స్కూల్ బేసిక్స్ నేర్చుకోగలిగాము అనేది నాకు. ఎందుకంటే ఇప్పుడు చాలా స్కూల్స్లో చూస్తుంటే, నేను ఆల్మోస్ట్ 3-4 స్కూల్స్లో వర్క్ చేశాను. బందర్లో, బాలబానులోను, ఎస్వి ఇంగ్లీష్ మీడియంలో ఇలా చేశాను. సో అంటే నాకు అనిపించేది ద బెస్ట్ టీచర్స్ బేసిక్స్ నేర్చుకునేందుకు మూర్తి సార్ కానీ, బుజ్జి మేడం కానీ, సార్ కానీ అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇంకా ఎలిమెంటరీలో చదువుకున్నప్పుడు టీచర్స్ కూడా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఏదో పెద్ద పెద్ద డిగ్రీలు చేశారా అని కాదు, కానీ దాంట్లోనే చాలా మంచి బేసిక్స్ అయితే నేర్పించారు. మెయిన్గా నేను ఇప్పుడు హిందీ, మా అబ్బాయి హిందీ చదివిస్తుంటే అనిపించింది ఏంటంటే, అంత పర్ఫెక్ట్గా అంత ఆర్డర్లో ఎలా నేర్చుకున్నాం మనం, ఇప్పుడు వాళ్ళు అలా నేర్చుకోలేకపోతున్నారు. సో లేదు, అంటే ఏదైనా ఒక వర్డ్ చెప్పారు అంటే తప్పు లేకుండా తెలుగు అంటే అంత సార్ చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా, మేడం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అప్పట్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అని చెప్పి నేనైతే అనుకుంటాను. అంత అవేర్నెస్ లేదు. జరిగిన ఒక సంఘటనలో, అది బ్యాచింగ్ కాదు కానీ ఒక సంఘటన నాకు బాగా గుర్తు ఉన్న సంఘటన ఏంటంటే, మీ సాంబా దాక్కున్నాడు, మీ గురించే కాదు, ఈ బ్యాచ్ కాదు అన్నాగా. ఏంటంటే నన్ను చెప్పాను చూడు, తిలక్ అని, తిలక్ కూడా తమ్ముడు ఒక అతను ఉండేవాడు అనిల్ అని, వాడు బ్యాచ్ 7th క్లాస్ అనమాట వాడు. ఆ టైంలో జానకి మేడం గారు, గాయత్రి గారు, జానకి మేడం గారు వాళ్ళు స్టడీ అవర్స్, ఈ 4 నుంచి 6 వరకు స్టడీ అవర్స్ కదా, అది ఒక నిర్బంధ విద్య అనమాట. అసలు ఎలా ఉండేదంటే అసలు చెప్తానికి లేదు, చదివేవాడు చదువుతూ ఉండేవాడు, అలసిపోయేవాళ్ళు. సో ఏదన్నా ఇప్పుడు కూడా ఆ టైంలో అలా ఉండేది అంతే. ఇవన్నీ సోషల్కి వాడు స్టడీ అవర్ సోషల్ చదివిస్తుంటే వాడికి ఒక డౌట్ వచ్చింది,
ఒక పెద్ద మాట ఉంది, అది ఆ వర్డ్ ఎలా ప్రొనౌన్సియేషన్ అన్నది వాడికి తెలియదు. వాడు అనిల్ వాడి పేరు. వాడు గుణించుకుని మొత్తానికి జానకి మేడం గారు ఉంటే ఆమె దగ్గర మేడం గారు ఇదేంటో చెప్పండి అన్నాను. ఆవిడ చదువు అంటే ఆవిడ విమర్శ చదువుకి జస్ట్ పన్ను కోసం చెప్తున్నారండి, ఏమి కాదు. ఆవిడ విమర్శించడానికో లేకపోతే విమర్శించడానికో కాదు, జస్ట్ ఓకే ఒక మెమరీ కోసం చెప్తున్నారు. ఆవిడ పెద్ద చదువు కదా, అప్పుడు పాతకాలం ఉన్నట్టు చదువుకున్నా కదా. ఆవిడ అసలు పేడ ఏంటి అసలు పేడ ఏంటి అసలు పెడనా ఉంటే డూప్లికేట్ పెడనా ఉంటుంటారా ఏంటి అని చెప్పి వాడందరికీ వాడే గురించుకుని ఏఎల్ఏ ఎస్ఏ ఎన్ఐ పిఈ డిఏ అలసాని పెద్దనని వాడు అనుకున్నాడు. అలసాని పెద్దన అది చదవడానికి ఆవిడ పెద్ద వయసు, మరి కాన్సన్ట్రేషన్ లేక మొత్తానికి అసలు పెడనా వాడందరూ వాడి గురించుకుని అలసాని పెద్దనని. తర్వాత వాడు నాకు తర్వాత వచ్చి చెప్పాడు అనమాట, సార్ నేను ఏంటి అడిగితే జానకి మేడం గారికి అంటే చూస్తుంటారా ఏదో కంగారు అలా చేస్తున్నారు నన్ను తీసుకుంటారులే అని చెప్తున్నాను. ఓకే చెప్పాలంటే బుజ్జి మేడం మెథడ్ ఏదైతే మీకు అప్లై చేసిందో అది చాలా మంచి మెథడ్. మీకు సబ్జెక్ట్ అనేది తెలిసింది. ఫ్యాక్ట్ ఏంటంటే మీరు చాలా బాగా అన్ని క్వశ్చన్లు బాగా చదివే వాళ్ళప్పుడు బాగుండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏం లేవు. టెక్స్ట్ బుక్లో 100 క్వశ్చన్స్ ఉంటే ఒక 5 10 చేస్తున్నారు. సంవత్సరం అంతా అయ్యే ఎగ్జామ్లు అయ్యే వస్తాయి, రాస్తారు, మార్కులు ఫుల్గా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం నేను 500 దాటిన మార్క్స్ మీ దగ్గరే చూశాను, అంటే సోము గవర్నమెంట్లో చూశాను. చాలా చాలా కష్టం. మేము చదివిన రోజుల్లో ఫస్ట్ క్లాస్ వచ్చినట్టు ప్యాటర్న్ చదివేవాళ్ళు, కానీ 500 దాటడం చూసాం మీ దగ్గర, చాలా గొప్ప విషయం. తర్వాత మూర్తి సార్ మ్యాథ్స్ మెథడ్ చూశారు. యాక్చువల్గా బోర్డు మీద మీతో మ్యాథ్స్ చేయించేవాళ్ళు. ఒకళ్ళు చేస్తుంటే మీరు చేసుకునే వాళ్ళు. ఒకళ్ళు చాలా ఎక్సలెంట్ మెథడ్ అది. అది నేను అంతకుముందు ఎక్కడ చూడాల. జనరల్గా మీరు చేసుకోవాలి లేదా ఏదో ఇంపార్టెంట్ మ్యాథ్స్ ఏదో పెట్టేవాళ్ళు. అది బాగా చేయగలిగిన వాళ్ళందరినీ విడిగా కానీ నిజంగా గ్రేట్ మెథడ్ సార్. నేను ఇక్కడే చూసాను. ఒకళ్ళేమో బోర్డు మీద చేస్తుంటే మిగతా అందరూ బుక్స్ లో చేసుకునే వాళ్ళు, డౌట్ వస్తే ఇది చూసి చేసుకునేవాళ్ళు. మళ్ళీ చాలా నెంబర్ 1 మెథడ్. అలాంటివి చాలా ఉన్నాయి సొమ్ము కంటే. కానీ ఇప్పుడు మీరు ప్రజెంట్ నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా స్టూడెంట్స్ చూస్తున్నా, చాలా రకరకాలుగా మారిపోయింది ఎడ్యుకేషన్. ప్రజెంట్ ఏంటంటే బట్టి పట్టడం, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు తప్పితే ఏమీ తెలియదు, వేరే ఏం తెలియదు. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని మీరు అప్పుడు అనుకుంటున్నారు చూసారా, ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం అని. ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాం కానీ బాగా మాట్లాడేవాళ్ళు వేరే విషయాలు, అంటే తెలుగులో కానీ సబ్జెక్ట్ కానీ మీకు అంత డేర్ ఉండేది అన్నీ ఉండేవి. ఇప్పుడు స్టూడెంట్స్ని చూస్తున్నాను నేను, 1 నిమిషం మాట్లాడమంటే వణికిపోతారు. స్టేజ్ మీదకి వచ్చి ఏదన్నా చెప్పమంటే చెప్పలేదు. అలాంటి వాళ్ళు మళ్ళీ నేను తయారు చేస్తాను 1 ఇయర్ పాటు ఎంఎన్సీకి పంపించే వేలో. ఎందుకనంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని చెప్పుకుంటున్నారు చూసారా, కార్పొరేట్ స్కూల్స్ కానీ కొన్ని వచ్చినాయి. వాళ్ళు పిల్లల్ని భయపెట్టేస్తున్నారు, స్ట్రెస్కి తీసుకెళ్తున్నారు. బాగా విపరీతమైన కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, ఫ్లెక్సీ మీద వాళ్ళు ఫోటో పడాలి, మళ్ళీ ఆ ఫ్లెక్సీ చూపించుకుని జనాల్ని అట్రాక్ట్ చేయాలి. ఇదే తప్పితే సరిగ్గా ఎవరిని తయారు చేయట్లేదు. రెండో విషయం ఏంటంటే మీకు కొన్ని ఇప్పుడు మీరు అందరికి మ్యారేజ్లు అయిపోయినాయి. గర్ల్స్కి బాగా ఇష్టమైంది గోల్డ్. బాగా గోల్డ్ కొనాలి చాలా ఆశ ఉంటుంది. మీరు చదువుకున్నప్పుడు గోల్డ్ 10,000 పెడితే వచ్చేసేది. ఇప్పుడు ₹1,00,000 పెట్టిన గోల్డ్ రావట్లా, సరిగ్గా మీరు అనుకునేది రావట్లా. కారణం ఏంటంటే ఇండియా బ్యాక్వర్డ్ అయిపోతుంది. గోల్డ్ రేట్ ఎంత పెరిగితే అంత వెనకబడిపోతుంది ఇండియా, అది అర్థం చేసుకోండి. తర్వాత మీరు చదువుకున్నప్పుడు మొబైల్ ఫోన్లు, కీప్యాడ్ ఫోన్ల వరకు ఏ ఉన్నాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు రకరకాలు వచ్చినాయి. అవి కూడా లేవు, అలా స్లోగా వచ్చినాయి. ఓకే, ల్యాండ్ లైన్స్ ఉండే ఇళ్లలో మన ఇండియా టీవీలు ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు అసలు మొత్తం మన ఇండియాలో ఒక్క వస్తువు లేదు, మనదంటూ ఏదీ లేదు, అన్ని వేరే దేశాలు వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇప్పుడు సక్సెస్ అంటే ఏంట్రా అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసిన వాళ్ళు అందరూ సక్సెస్ అని ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసిన వాళ్ళు ఇండియా కోసం పనిచేయట్లా, వేరే దేశాల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే డాలర్స్ కోసం పనిచేస్తున్నారు.
ఇండియా మొత్తం స్లేవరీలోకి వెళ్ళిపోతుంది. ప్రొడక్షన్ సెక్టర్ నుంచి సర్వీస్ సెక్టర్లోకి మారిపోతుంది మొత్తం. మన వస్తువులు అనేవి లేవు. మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి వాడే వస్తువులు ఇలాంటివి అన్నీ కూడా చైనా నుంచి వస్తున్నాయి లేదా అమెరికా నుంచి వస్తున్నాయి. అంటే ఇండియా ఏమవుతుందంటే రాను రాను వీక్ అయిపోతుంది. నేను మీకు ఏం చెప్తానంటే పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పండి. అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ లాంటి ఏదైనా చూస్ చేసుకుంటే మీ పిల్లలకి ఏది సెలెక్ట్ చేసుకుంటే అందులోనే పనిచేసేటట్టు తయారు చేయండి. మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటాం సాఫ్ట్వేర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటాం సాఫ్ట్వేర్, అంతటి దానికి 16 సంవత్సరాలు చదువుతున్నారు. ఓకే, ఫస్ట్ క్లాస్ నుంచి 16 సంవత్సరాలు చదువుతున్నారు. ఎందుకు అదంతా వేస్ట్ కదా. మెకానికల్ ఇంజనీరింగ్ ఏం చేయాలి? బైక్స్ కార్స్ తయారు చేసే కంపెనీకి పనిచేయాలి. అది వదిలేసి సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తున్నారు. దానికి ఏం అక్కర్లా, బిఏ వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు, ఇంటర్ ఫెయిల్ అయిన కూడా వెళ్ళొచ్చు. ఒక నెల రోజుల్లో 2 నెలల్లో కోడింగ్ నేర్చుకుంటే చాలు. అది ఆలోచించి మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ప్రజెంట్ నేనైతే దాని మీద వర్క్ చేస్తున్నా, చాలా వరకు ఎడ్యుకేట్ చేద్దామని ట్రై చేస్తున్నా. సో నాకు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ అని చెప్పాను కదా, అందుకని మీకు చెప్తున్నా, నెక్స్ట్ మీ జనరేషన్స్ మీ పిల్లలకి అలాంటి ఫ్యూచర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే మన దేశాన్ని డెవలప్ చేయడం కోసం, మన వస్తువులు తయారు చేయడం కోసం ఇంజనీర్స్ మన కోసం పనిచేయాలి. నేను చెప్పేది అది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ ఏరియాలో పెంచండి, సోషల్ అవేర్నెస్ పెంచండి. ఇంకా తెలియదు కదా తమ్ముడు. ఏముంది, మేము ఎంజాయ్మెంట్ కొంచెం మిస్ అయిపోయాం అన్నట్టే చెప్పాలంటే. మార్నింగ్ నుంచి లేచిన దగ్గర నుంచి ఇంకా చదవటం అట్లాగే ఉండింది. మూర్తి సార్ సపరేట్గా కూర్చోబెట్టేవాళ్ళు, చదువుకోవటం, నాకని మేడం అసలు ఆవిడ ఇన్స్పిరేషన్ తోటే నేను అసలు బీడిఎస్ జాయిన్ అయింది. అదే బైపీసీ తీసుకున్నది కూడా మేడం ఇన్స్పిరేషన్ తోటే అసలు. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ, మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు. భుజ మేడం గారు గుర్తొచ్చినప్పుడల్లా ఆ స్టడీ అవర్స్లో ఇడ్లీలే గుర్తొస్తాయి. మంచిగా తినేవాళ్ళం, మంచిగా చదువుకునేవాళ్ళం. నాగబాబు మీడియా చేయనా? అవును సార్. ఎగ్జామ్స్ అలాగే స్టడీ అవర్స్లో ప్రభాకర్ సార్ గారిని అసలు మర్చిపోలేము. అలాగే ఉమామేశ్వర సార్ మిస్ అయ్యారు కదా. మేమేం అప్ చెప్పినా సరే ఓకే డన్ అయిపోయింది. అందులో ముఖ్యంగా బాగా అప్ చెప్పి బాలకృష్ణ గారినా మీరే చెప్పాలి. బాగా మేము కష్టపడి చదివేసేవాళ్ళం. తర్వాత తీరా చూస్తే అక్కడికి వెళ్తే ఓకే అట్లా అట్లా చెప్పినా పర్లేదు అని తర్వాత మాకు కూడా అది అలవాటైపోయింది. కానీ మా అందరినీ బాగా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. సో 10th అయిపోయిన తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీలో నేను గాయత్రిని చూసాను నోబెల్ కాలేజీలో. కానీ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు మేము ఇద్దరు. నువ్వు నోబెలా? దేవి తెలుసా అయితే నీకు? దేవి కలిసిందా అక్కడ? దేవినా? దుర్గాదేవి. చదువుతూనే ఉండుంటావు పక్క పడితే. నువ్వు ఇప్పుడు చదవడం అంటే మీరు ఇద్దరు చెప్తున్న దాన్ని బట్టి నాకు గుర్తొచ్చింది. డిగ్రీ నేను కూడా సోసోగానే వెళ్ళా. బికాజ్ ఇంజనీరింగ్ వెళ్తా అంటే అందరు వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నా అని మా పేరెంట్స్ పంపించే. ఎంసీఏకి సేమ్ యాజ్ యూజువల్ సేమ్ స్టోరీ చెప్పారు. 100 కాలేజ్లో వస్తే జాయిన్ అవ్వ, లేకపోతే లేదని. దీన్ని టార్గెట్ చేసుకుని మంచి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాను. తీసుకొచ్చి 100 కాలేజ్లోనే జాయిన్ చేసేవారు. సో
సో మనకి ఎప్పుడు ఎంజాయ్ టైపే కదా, సో హాఫ్ ఆఫ్ ది డేస్ నేను యాబ్సెంట్. కానీ టాప్ లిస్ట్లో పేరు మాత్రం ఉండేదన్నమాట. నా కో స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అలా ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి స్కూల్ మానేస్తుంది, కాలేజ్ మానేస్తుంది, ర్యాంక్ ఎలా వస్తుంది అదే టాపిక్ మీద. అసలు ఒకసారి అయితే సీరియస్ ఏడవ కూడా ఇచ్చేసారు. అసలు నీకు ఎలా వచ్చేసినాయి, నువ్వు రావు, మేమేమో ఒక్క వర్షంలో కూడా మేము కాలేజ్ మానుకొని వెళ్ళిపోతున్నాం అని. అది మీ పిచ్చా నాకేంటి? ఫ్రస్ట్రేషన్స్ కన్నా హ్యాపీగా ఆడుతూ పడుతూ చదువుకోవడం వల్లనే వెళ్తుంది. నేను నా పిల్లలకి నేర్పించే ఫిలాసఫీ కూడా అదే. ఫ్రస్ట్రేటెడ్ ఎడ్యుకేషన్ నాకు అసలు నచ్చని కూడా నచ్చదు. సో ఇప్పటికైనా నేను అంటే ఇప్పుడు అందరం పేరెంట్స్ అందరూ ఆల్మోస్ట్ పిల్లలతో ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎంజాయ్ చేయండి, పిల్లల్ని ఎంజాయ్ చేయనియండి, లైఫ్ని చూపిస్తూ ఎడ్యుకేషన్ చూపించండి. అంతేగాని దానిలోనే వేసి నువ్వు దూరినట్టు వాళ్ళని కూడా అందులో మాకండి. నిజం, దానివల్ల మనం చైల్డ్హుడ్ని మనం తినేసేయకూడదు. ఎంజాయ్మెంట్ గురించి అంటే ఇప్పుడు ఓకే ఇంటర్ డిగ్రీ ఓకే, తర్వాత నేను ఎంసీ చేశాను. అప్పుడు మధ్యలో మేడం గారు కలిసారు అప్పుడప్పుడు బస్సుల్లో ట్రైన్లో. ఆవిడ భీమవరం, సరదా మేడం గారు. ఒకసారి బస్సు బాగా రష్గా ఉండే, కానీ అప్పుడు సరదా కనిపించిందండి. ఓకే నాకు కొంచెం ప్లేస్ దొరికేది. సో ఓకే ఎంజాయ్మెంట్ ఎంసీ అయిపోయింది. 1 year వెళ్ళాం ఎక్కడ అమీర్పేటలో కోర్సు. ఆ తర్వాత చూడాలి మా తిప్పలు. ఆల్మోస్ట్ 1 year చేసే కోర్సు నేను. 3 years ఖాళీ నేను. విఐపి బ్యాచ్. ఎవరు ధనుష్ సినిమా తీసాడు కదా, అమ్మతో పాటు కూర్చొని సీరియల్ చూడడం, అటు ఇటు తిరగడం. సో ఓకే ఆ 3 years ఏం చేశానో నాకు తెలియదు. బందరు మొత్తం తిరిగేసాను అటు ఇటు. తర్వాత బెంగళూరు వెళ్ళా. ఆ తర్వాత లైఫ్ చేంజ్ అయింది కొంచెం. సో జావా నేర్చుకున్నాను. 1 year నేర్చుకున్నా కదా, ఎక్కడికి పోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత త్వరగా అయ్యింది ఇంటర్వ్యూ. ఆ తర్వాత టెస్టర్కి వెళ్ళి జాయిన్ అయ్యా. తర్వాత డెవలప్మెంట్కి వచ్చాను. సో ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నా. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ 3 years ఎంటర్టైన్మెంట్. సో ఆ ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎక్కువైంది. సో స్టడీ పక్కన పెట్టేశాను. ఏమైతే చదివానో దాన్ని పక్కన పెట్టేసి ఏదేదో చేశాను. మళ్ళీ కొంచెంసేపు గవర్నమెంట్ జాబ్స్ చేద్దాం, ఏజ్ అయిపోతుంది చేద్దామని చెప్పి మళ్ళీ కూర్చున్నా. అప్పుడు సాంబాబడితో కూర్చుని ఆడు రమ్మన్నాడు లైబ్రరీకి, కానీ లైబ్రరీకి వెళ్ళకుండా గ్రౌండ్కి వెళ్ళాను నేను. వాడు కష్టపడ్డాడు. లైబ్రరీలో కూర్చుని పొద్దున్న వెళ్తాం, మళ్ళీ రాత్రి రావడం. అందుకే ఆడు ఎల్ఐసిలో ఉన్నాడు. కంగ్రాచులేషన్స్. అలాగే మధ్యలో ఎస్ఐ అని అవన్నీ ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. సో ప్రెసెంట్ ఓకే జావా మొబైల్ డెవలపర్, మొబైల్ యాప్ డెవలపర్. ఎవరికైనా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి. మ్యారేజ్ మీ పిల్లల్లో మా బెటర్ ఆఫ్. నేను ఎంత లేట్గా వచ్చిన ఆఫీస్ నుంచి ఇప్పటికీ కూడా ఒక్కోసారి ఆఫీస్ నుంచి ఇంటికే రాను. బాబు మేము మా భర్తను అడగం బాబు. ఇంట్లో రియాక్ట్ అవుతావని ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి ఇక్కడ. వైఫ్ తేజస్వి, పాప చేసిక. నాన్న అమ్మంటే ఇష్టమా నానంటే ఇష్టమా? నాన్న అది. సో బేసిక్గా నా స్కూల్ నుంచి బాగా వచ్చింది హిందీ. నాకన్నా టీచర్ కదా వల్ల హిందీ. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళతో నేను కొంచెం మంచిగానే మాట్లాడేస్తా, హిందీలో కానీ మేనేజ్ చేసేయగలుగుతున్నా. అలాగే
సోషల్ పర్లేదు నేను. ఇంకా సోషల్ మూవ్మెంట్ అంత త్వరగా వెళ్ళను నేను. జనాల దగ్గరికి వెళ్ళను, ముందు పోవడం. సో మళ్ళీ నాకు రాసే ఈ ఆల్గరిథమ్స్ కానీ అవన్నీ మూర్తి సార్ గారి ఆ లాజిక్స్ అవన్నీ కూడా ఆ మ్యాథమెటిక్స్ చిన్నప్పటి నుంచి ఆ ఫౌండేషన్ నాకు గట్టిగానే ఉంది. కానీ ఫోకస్ మూర్తి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నది నేను. ఫోకస్ అంటే ఒకటి ఇస్తే ఫాలో అయ్యే తీరాలి. 98 99 వచ్చినాక అదే 100 రాలేదు అయ్యో అనేసి బాధపడదా. నిజంగానే అప్పుడు మార్క్స్ వచ్చినాయంటే మీ వల్లే సార్ అసలు. మన్నా ఇంకోటి ఏంటమ్మా, ఆ రోజుల్లో మార్నింగ్ ఎలా కూర్చున్న పిల్లలు ఎంత సబ్జెక్ట్ చెప్పినా సరే ఆఫ్టర్నూన్ 1:30 కాడి నుంచి 4 గంటల వరకు అక్కడ కుర్చీ పెట్టేసేవాడు అండి. బెస్ట్ ఇచ్చేవాడు కాదు అసలు. ఆ వరండా అంతా కూడా సైలెంట్ గా ఉండేదంటే అది సౌండ్ అనేది ఏం మంత్రం పెట్టేవాడు నాకు అర్థం అయ్యేది కాదు. అది అందులోనూ లేదా వెనకాల ఎక్కడ ఉండేవాడు ఆ మంత్రం ఏంటో తెలిసేది కాదు. అందరూ కూడా కామ్గా అలా ఉండేవాడు అంతే. ఎంతమంది పడింది ఇలా? నాకు కూడా పడింది. మ్యాథ్స్ చెప్పారు గ్రూప్స్ గా చేసేసి ఏ గ్రూప్ ఆ గ్రూప్ వర్క్ చేసేవాళ్ళేమో, మరి ఏ మంత్రం చేసేవాళ్ళు తెలియదు. కానీ ఆ ముందు వైపు నుంచి బుజ్జి మేడంకి తలనొప్పి లేకుండా హ్యాపీగా బంద్ చేసుకునేది ఆ టైంలో. లేకపోతే గొడవ చేస్తున్నాం, లేకపోతే ఇంకోటి అల్లరో లేదా పాఠం చెప్పినప్పుడు ఇంటరాక్ట్ అవటమో ఇంకోటి ఉంటుంది. మ్యాథ్స్కి అలా కాదు, ఆయన రాస్తూ ఉండేవాడు, మిగతా వాళ్ళు రాసుకుంటూ ఉండేవాడు, చేస్తూ ఉండేవాళ్ళు. అట్లా 4 గంటలకి షార్ప్గా 4 గంటలు సైకిల్ ఎక్కేసేవాడు. అలా మెయింటైన్ చేసేవాడు. టీచర్ రాకపోయినా సరే క్లాస్ సైలెంట్గా ఉంటుంది. అలా చేయాలి. ఆ స్టడీ మెయింటైన్ చేస్తేనే మనం ఎవరు వచ్చి ఇంకొక వచ్చి క్లాస్ మెయింటైన్ చేయకూడదు. లేకపోయినా వాళ్ళు చేసుకుంటూ కూర్చోవాలి. ఆ పద్ధతి అలవాటు చేసుకుంటే నీ స్కూల్లో ఆ డిసిప్లిన్ మాస్టర్ నిజంగానే అది చాలా గొప్ప విషయం. కూడా మ్యాథ్స్ ఇంకా అమ్మా ఇంకెవరన్నా చెప్పు. ఎవరు? ఉమా, రమేష్, క్రికెట్ గురించి మాట్లాడతా ఎలా స్కూల్ తర్వాత ఏం జరిగింది చెప్తా. స్కూలింగ్ తర్వాత ఏం జరిగింది నాగబాబు చనిపోయాడు కదా. చనిపోయినప్పుడు ఉమాశ్వర గారు, నేను, మూర్తి గారు, రమేష్ గారు అంటే లక్ష్మీ మేడం గారు నా హస్బెండ్, నేను వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేయడానికి వెళ్ళాం. తర్వాత బుజ్జి మేడం గారు, లక్ష్మీ మేడం గారు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అమ్మా వీళ్ళని అసలు ఇంటికి కూడా వెళ్ళనివ్వద్దు, బ్రేక్ కూడా వెళ్ళనివ్వద్దు, మనమే వీళ్ళకి అరేంజ్ చేద్దాం అని చెప్పి 40 మందికి, మీరు బహుశా 40, 38, 40 అలా ఉండేవాళ్ళు. ఆ 40 మందికి కూడా మరి స్నాక్స్ కానీ ఏదైనా అల్పాహారం మీకు అరేంజ్ చేసేవాడు. అవునా, గుర్తుందా మీ అందరికి? ఇడ్లీలు కానీ ఈవినింగ్ టైం పైకి వెళ్ళేవాడు కదా, గుర్తులేదా మీకు? పైకి వెళ్ళి బాయ్స్ కోసారి గర్ల్స్ కోసారి వచ్చేవాడు. నాకు గుర్తొచ్చింది ఆ టైంలో. అంటే నేను 9:15 వరకు మీకు స్టడీ అవర్స్ ఉండేవాడిని. బాయ్స్ కి వచ్చినాక గర్ల్స్ కి పంపించేమనేవాడు.
అలా దాదాపుగా స్నాక్స్ తినడానికి ఏదైతే మరి ఏదైతే అరేంజ్ చేశారు నాది అలా ఆవిడే తీసుకుని పిల్లలకి అరేంజ్ చేశారు. అంటే పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళ మైండ్ ఎక్కడే డివేట్ అయిపోయి ఆ నాగబాబులాగా ఏదన్నా అది ఈడెంచి లేదచ్చినట్టుగా ఆ రోజు ఆవిడ ఉద్దేశంతో అలా చేసింది. అది కూడా గొప్ప విషయం. కిందకి వచ్చేయచ్చుగా ఫోటో డిగ్రీ కాలేజ్ నుంచి మల్లేశ్వర గాయత్రి వినంటే విను క్వశ్చన్ అడుగుతాడు మళ్ళీ మధ్యలో ఎల్కేజీ నుండి 6th వరకు సోములోని చదివాను. ఎల్కేజీ నుండి కొన్ని కారణాల వల్ల స్కూల్ చేంజ్ అవడం అయింది. నేను జైహింద్కి నా పేరు కరపాటి ఇవా భరత్. ఏంటి అందరు నన్ను ఇవా అని చెప్పి పిలిచేవారు. భరత్ అని చెప్పి పిలిచేవాళ్ళు కాదు. స్కూల్లో ఇవా అని చెప్పి పిలిచేవారు. చివరి నాకు బాగా పరిచయం ఉన్నది మూర్తి సార్ గారు, నాగరంజన మేడం గారు, కేకే సార్ గారు, వాళ్ళు జానకి మేడం గారు, దుర్గక్క, ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళు మన బ్యాచ్. నా బ్యాచ్లో ఉన్నది శారద, శ్రీవల్లి, గాయత్రి, ఆశ, చైతన్య, లావణ్య, గాయత్రి, సరస్వతి. ఇదంతా నాకు బాగా పరిచయం. లేడీస్లో జెంట్స్లో వచ్చి ఎల్ రమేష్, వి రమేష్, రామరాజు, ఉమా, కుట్రం భగత్, జయప్రకాష్, సుబ్రహ్మణ్యం, హరిశంకర్, నేను. వీళ్ళందరూ బాగా నాకు పరిచయం ఉన్నట్టే. నేను 6th వరకు అయినా సరే అందరినీ నాట్ ఎవరు ఫుల్ కొన్ని కారణాల వల్ల మనకి మాట రాదు. యాక్సిడెంట్ అవడం వల్ల కొంచెం స్కూలు మారమైంది. అందువల్ల సరేనా వృత్తిపరంగా పోతే హ్యాపీ. రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఒకటి పెట్టుకున్నాను. హ్యాపీగా ఉన్నా అంతే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి వచ్చి 7th క్లాసు, అబ్బాయి వచ్చి 3rd క్లాస్. బాపట్ల ఉండేది. జాబు పరంగా అక్కడ. నెక్స్ట్ ఇయర్ ఏమైనా అకేషన్స్ ఏమైనా ఉంటే పిలుస్తాను, అందరినీ ఒక దగ్గర చేస్తాను. అదొక పక్క చెప్తున్నా. చివరిలో నేను విషయం మాట్లాడతాను. నేను ఎవరు కలిసి అర్థం మాట్లాడింది. నేను ఎవరు తెలిసి వాళ్ళు చెప్తాను. అయితే మాట్లాడతాను. పేరు చెప్పు, గుర్తొచ్చింది గుర్తురాని వాళ్ళకి. లక్ష్మీనారాయణ. డిగ్రీలో కూడా చదివామన్నా. తెలుగు క్లాస్లో కలిసాము. గుర్తుందా? తెలుగు క్లాస్లో లోపల కలిసాము. ఉన్న లాంగ్వేజ్ కలిపేవాళ్ళు కదా. తెలుగా సాంస్క్రిట్ రా.
లాంగ్వేజ్కి కలిపేవాళ్ళు, ఎంపీసీ లాంగ్వేజ్కి కలిపేవాళ్ళు మమ్మల్ని. అవును, నోబుల్ వీటితో పాటు కలిపి నేర్చుకోవాలనుకుంటాను. నా పేరు లక్ష్మీనారాయణ. నేను 1 to 7 వరకు సోమ స్కూల్లో చదివాను. 8th నుంచి 10th వరకు విశ్వభారతిలో చదివాను. తర్వాత డిగ్రీ శ్రీ చైతన్య, ఇంటర్ శ్రీ చైతన్య శారదా నాకు తెలుసు. గాయత్రి గుర్తొచ్చేది. డిగ్రీ వచ్చి ఈసీ వచ్చి హైదరాబాద్లో చేస్తాను. ప్రజెంట్ అయితే నేను అండర్టేకింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తాను. నా పేరు సాంబశివరావు అండి. ప్రెసెంట్ ఎల్ఐసి కోఆపరేటివ్ బ్యాంక్లో చేస్తున్నాను. ఎల్ఐసి కోఆపరేటివ్ బ్యాంక్లో చేస్తున్నాను. ఏమైనా అకౌంట్ కావాలంటే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తాం, ఆడ ఓపెన్ చేసేస్తాడు, మనం డిపాజిట్లు వేయాలంట. ఆమె ఉషా నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు అదే స్కూల్లో ముందు సమయంలో ఉన్నానండి. మేడం గారు ముద్దు పెట్టినాయి. సాంబు అని ముద్దుగా పిలిచారు పాపం. సాంబు అని పిలిచారు. సాంబు అని పిలిచారు. సాంబు అని పిలిచారు. మన లక్ష్మీ మేడం శంకర్ బాబు అని, తర్వాత శంకర్ అని వచ్చింది. అది అక్కడ తిరుగుతూ అక్కడ చదువుతాను ఉండేవాడిని. తీపి గుర్తులు చేతి గుర్తులు అంటే ఏమీ లేవు, అంతా అలా ప్లేన్గా నడిచిపోయింది అంతే. పొద్దు నుంచి సాయంత్రం దాకా మీతో పాటు అందరితో పాటు ఆడుకునేవాడిని. అన్ని రకాలుగా యూజ్ చేసుకునేది. నిజమే చెప్తున్నాను, అవుట్ ఆఫ్ టైం మీరు రాత్రి స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా స్కూల్ ఎక్కువగా యూటిలైజ్ చేసుకుని అప్పండి. నేనే అక్కడ కూర్చొని చదువుకునేవాడు. ఎవరైనా మాట్లాడేవాడు కాదు, తాళం కూడా ఇచ్చేసేవాడు. అవి ఆటోమేటిక్గా అడిగే వస్తాయి. అవి ఫ్రై ముక్కలు అట్లాగే వస్తాయి. అది అక్కడ తినలేనప్పుడు 2 ముక్కలు జేబులు వేసుకున్నాను. పూటంతా ఆకలేస్తుంది కదా, పూటంతా కూర్చోబెట్టి చూడు అట్టాకే పూటంతా కూర్చోబెట్టేవాడు. 1:30 1:30 కూర్చోబెడితే 4 వరకు ఎఫ్ఐడిచ్చేసేవాడు. ఇంకా క్వశ్చన్స్ అసలు ప్రతోడి విషయంలో ఇంటర్ఫియర్ అయ్యాడు కదా. అదో రకమైన స్పెషల్. సరే ఇప్పుడు చెప్తున్నా, పేపర్ తెచ్చేటప్పుడు 23:30, 25, 23:30 వచ్చినాయి. ఒకసారి 28:30 దొరికిపోయినా. ఒకసారి పేపర్ దిద్దే మూమెంట్లోనే ఎవరో పేపర్ 23:30 వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా దిద్దపోయి అన్ని పేపర్లు అటు దిద్దుకుంటూ వచ్చా. 6 మార్కు 1 మార్కు కలుపుకుంటా దిద్దుకుంటూ వచ్చి 23:30 గబుక్కుని కనపడక 28:30 చేశా. తెల్లారి పేపర్ ఇచ్చేటప్పుడు తిప్పి కొట్టింది కాంతి చేసి 28 సైకిల్లో గాలి తీసాడు. నడిచే వచ్చి అందుకని అయితే చెప్పులు కనపడవు. మన క్లాస్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ని ఎవరిని అడిగినా కానీ సాంబా అనే పేరు మాత్రం వెరీ నోటెడ్. వై బికాజ్ అందరినీ ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చోట ఇంటర్ఫియరెన్స్ ఉండేది. ఇంటర్ఫియరెన్స్ అనేది గుర్తొచ్చింది. ఈయన ఒంగబెట్టి మనీని తీసుకో కొట్టేస్తుంటే ఒకసారి మనీ వచ్చేసింది. ఒకసారి ఇట్లా ఇసిరేసారు. ఇట్లా ఇసిరైతే మేడం గారి స్పెట్స్ కూడా తొలసి. సాయంత్రం స్పెట్స్ ఇస్తావా బయటికి వెళ్ళిపోతావా? అది
అలా వచ్చాను. ఎందుకు అసలు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు? ఇక్కడ పాతింటి దగ్గరే ఉంటున్నాను, నేను అక్కడే ఉంటున్నాను. ప్రొఫెషన్? ఎల్ఐసి కోఆపరేటివ్ బ్యాంక్లో చేస్తాను. ఎల్ఐసి కోఆపరేటివ్ బ్యాంక్. ఓకే. ఇప్పుడే వచ్చింది. పిల్లలు మా మిస్సెస్ ఏమో ఇక్కడ చాప్టర్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేస్తుంది. రమ్య. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతో కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు విరా. సరస్వతి మీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా, కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా, నీకు నాకు మధ్యలో దూరం రా.
तो अपनी भी है गजब, रह के दूर मिला है हम सबको ये सबब। जब से मिले हैं हम अपने बिछड़े यारों से, आसमां मिला वाकिफ हुए सितारों से। यादों की है ये बारी प्यारी यारी भारी, तेरी मेरी यारी। तेरी मेरी यारी, मंजिलें रहेंगी सबकी अलग, था पता रास्ते ले गए सबको कहाँ क्या पता। पर हमको क्या है करना, तुम जहाँ भी हो जैसे भी हो। अरे हम నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే.
అక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలె
వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా एक पल में जैसे बीता जहां कल हम सब थे यहाँ अब है कहाँ बेफिक्रे से फिरते थे जब हम यहाँ खाली थी जेबें फिर भी अरमा जवां वो मस्तियाँ वो शरारतें कुछ ऐसी वैसी हरकतें यादें वो सारी बिखरी यहाँ यारों ने बांधा ऐसा समा फिर से जी ले वो पल यहाँ ला 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 कटिंग चाय पे घंटों गपशप लड़ाना लेक्चर में पेपर रॉकेट उड़ाना वो रात भर यूं जागना उठकर सुबह फिर भागना उधार के पैसों पे चलते थे जाम यूं ही हंसते हंसाते बीते हर शाम वो शौकियाँ वो दिल लगी आवारा थी धड़कन मेरी